ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ హెల్త్కి చాలా మంచిదైనటువంటి నల్ల ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నల్ల అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. ఇది మనకు మేక నుంచి అయితే వస్తుందండి. ఇది తినడం వల్ల హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా పోతాయని అంటారు. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక పావు కిలో వరకు నల్ల అనేది తీసుకున్నాను. చూసారు కదా, ఎక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకున్నాను. ఈ సైజులో కట్ చేసుకుంటేనే ఫ్రై మొత్తం అయ్యేసరికి ముక్కపాలంగా ఉంటుంది, లేదంటే విడిపోతుంది. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 పచ్చిమిర్చి అలాగే 1 రెమ్మ వరకు కరివేపాకు వేసి, కరివేపాకు అనేది చిటపటమనేంత వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు ఉల్లిపాయ ముద్ద అనేది వేస్తున్నాను. ఉల్లిపాయ అనేది బాగా గ్రైండ్ చేసి తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే కోర్స్గా కూడా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు, అంతేగాని చిన్న చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేయకూడదు. మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. వాటర్ అంతా కూడా పోయి ఉల్లిపాయ ముద్ద అనేది బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. స్పైసెస్ అనేవి మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చండి, కానీ కొంచెం స్పైస్ అనేది ఎక్కువగా ఉంటేనే ఈ రెసిపీకి టేస్ట్ అనేది ఉంటుంది. చూసారు కదా, మసాలా అంతా కూడా ఇలా బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి నల్ల ముక్కలన్నీ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకుంటున్నాను. దీన్ని తినడానికి చాలా మంది ఇష్టపడరండి. స్మెల్ వస్తుంది, లేదంటే బాగుండదు అనుకుంటారు. అలా ఏం కాదండి, ఇది తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. నేను కూడా స్టార్టింగ్లో తినేదాన్ని కాదు, కానీ మా అమ్మగారు స్పైసీగా టేస్టీగా చేసి పెట్టడం వల్ల ఎప్పుడైనా సరే ఈజీగానే తినేస్తూ ఉంటాను. చూసారు కదా, ఈ విధంగా కొంచెం వాటర్ అనేది బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిపి మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 to 6 మినిట్స్ అనేది ఉడికించుకోవాలి. అలా మూత పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల మసాలా అంతా కూడా ముక్కకు బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. సో తప్పకుండా మిస్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదా, ఈ విధంగా మసాలా అనేది ముక్కకు పడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల వరకు కరివేపాకు అనేది వేస్తున్నాను. కరివేపాకు అనేది మిస్ చేయకండి, అది వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచేయండి. అలా ఉంచడం వల్ల కరివేపాకు ఫ్లేవర్ అనేది ఫ్రైకి పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా నల్ల ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి